నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. ఇది డిజిటల్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడంతో పాటు ప్రజా విధానాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుందని తెలిపింది. కొత్త డిజిటల్ వ్యవసాయ సేవలు ఇప్పుడు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. కొత్తగా ప్రవేశపెట్టిన సేవలు వ్యవసాయ కార్యకలాపాలను కవర్ చేస్తాయని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దిగుమతి, తయారీ మరియు నిర్వహణకు లైసెన్సింగ్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను నమోదు చేయడం మరియు పునరుద్ధరించడం కోసం సేవలున్నాయని అన్నారు. ఈ డిజిటల్ సేవలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని, ప్రధానంగా వినియోగదారులు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుంచైనా సేవలను యాక్సెస్ చేయొచ్చని వెల్లడించింది. సౌదీ అరేబియాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మక్కా, మదీనా, ఖాసిం, రియాద్, తూర్పు ప్రావిన్స్ మరియు ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో వడగళ్లు, బలమైన గాలులతో కూడిన వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ తెలిపింది. అలాగే తబుక్ మరియు అల్ చౌఫ్ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే రాజ్యంలో నైరుతి ఎత్తైన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మితమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రెడ్ సీ మీదుగా గంటకు 18 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో అరేబియా గల్ఫ్ మీదుగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. వీటి కారణంగా అలల ఎత్తు 1/2 మీటర్ నుండి 1.5 మీటర్ల వరకు ఉంటుందని, కొన్ని సమయాల్లో 2.5 మీటర్లకు పైగా ఉంటుందని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచనలను ఫాలో కావాలని కోరారు. రాస్ అల్ ఖైమా 2026లో రికార్డు స్థాయిలో నూతన సంవత్సర వేడుకలతో వెలిగిపోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనలో ఒకటిగా నిలిచేలా 15 నిమిషాల పాటు ఫైర్ వర్క్స్ ను 6 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా అతిపెద్ద సింగిల్ ఫైర్ వర్క్స్ ప్రదర్శనగా ఇది రికార్డు సృష్టించనుంది. 2300 కంటే ఎక్కువ డ్రోన్లు, ఫైరో టెక్నిక్లు మరియు లేజర్లతో మార్చన్ ద్వీపం మరియు అల్ హమ్రా ప్రాంతాలు రాత్రి సమయంలో రికార్డుల మోత మోగించనున్నాయి. రాత్రి 8 గంటలకు మరియు అర్ధరాత్రి సమయంలో మొత్తంగా 2 ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇక అల్ హమ్రాలో ఫ్రీ ఎంట్రీ కలిగిన రాస్ అల్ ఖైమా నూతన సంవత్సర వేడుకలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. అన్ని వయసుల వారి కోసం ఫుడ్ ట్రక్కులు, కార్నివాల్ గేమ్లు మరియు వినోద కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులు తమ వాహనాలను www.rockney.com లో ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైర్ వర్క్స్ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాస్ అల్ ఖైమా గత 7 సంవత్సరాల్లో 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఫైర్ వర్క్స్ ప్రదర్శన ఇప్పటి వరకు జరగని రీతిలో గిన్నిస్ రికార్డుల మోత మోగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. కువైట్ నుంచి ఇండిగో KWD 4,48,793 ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఈ మేరకు ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్కు నోటీసులు అందజేశారు. 2021-22 నుంచి 2024-25 వరకు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి కువైట్ ట్యాక్స్ క్లైమ్ల విభాగం మొత్తం KWD 4,48,793 ఆదాయపు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 8న కువైట్ తనిఖీ కంట్రోలర్ మరియు యాక్టింగ్ డైరెక్టర్ నుండి ఆర్డర్ అందుకున్నట్లు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ధృవీకరించింది. నోటీసులో 4 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయిలు మరియు జరిమానాలు 2 ఉన్నాయని తెలిపింది. అయితే ఇప్పటికే చెల్లించాల్సిన ట్యాక్సులను చెల్లించామని, నోటీసులపై త్వరలోనే న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని వెల్లడించారు. కాగా ఈ నోటీసులు తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని స్పష్టం చేసింది. ఒమన్లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ రియల్ బెనిఫిషియరీ సర్వీస్ను అధికారికంగా ప్రారంభించింది. ఇది కార్పొరేట్ వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడంలో ఒక ముఖ్యమైన అడుగుగా తెలిపింది. అన్ని లిస్టెడ్ కంపెనీలు కొత్త నిబంధనలకు అనుగుణంగా వారి నిజమైన లబ్ధిదారుల సమాచారాన్ని సమర్పించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. వాణిజ్య కార్యకలాపాలపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడం మరియు మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలను పాటించడం తప్పనిసరని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒమన్ బిజినెస్ ప్లాట్ఫామ్
ద్వారా కంపెనీలు తమ రికార్డులను వెంటనే అప్డేట్ చేయాలని కోరింది. బహ్రెయిన్ అంతర్జాతీయ ప్రదర్శన పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఫాల్కనరీ మరియు సలుకి విభాగం దాని చారిత్రక మరియు గల్ఫ్ వారసత్వ ప్రాముఖ్యతలను ప్రత్యేకంగా తెలుసుకునేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రదర్శనకు బహ్రెయిన్ నుంచే కాకుండా విదేశాల నుండి సందర్శకులు భారీగా తరలివస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అన్ని వయసుల వారికి అనేక ప్రత్యేక విభాగాలున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫాల్కనరీ విభాగం బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల నుండి చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తుందని తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.